నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి తలసాని వ్యాఖ్య. నిర్మల్ జిల్లా కుంటాలలో ఎమ్మెల్యే పర్యటన. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న విఠలరెడ్డి. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం. బాధితులను పరామర్శించిన కలెక్టర్. మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు ఆదేశాలు. భువనగిరిలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. హాజరైన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం. ప్రశ్నించిన వారిని కులం పేరుతో దూషించిన టీఆర్ఎస్ నాయకులు. ఇక డీటెయిల్ చూస్తే సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. సభ్యత్వం పొందిన కుటుంబాలకు పార్టీ అండగా నిలిచి ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలత, కొలన్ లక్ష్మి, నామన శేషకుమారి, ఉప్పుల తరణి, మహేశ్వరి, నాయకులు కున వెంకటేష్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, కొలన్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొంత డీటెయిల్ గా పుస్తకాలు తీసుకొని కొంత ఇంటింటికి పాదయాత్ర లెక్క చేసినట్టు వాళ్ళకి మెంబర్షిప్ కూడా అట్లనే ఇస్తే బాగుంటుంది. నేను అందరినీ కూడా దయచేసి బుక్స్ తీసుకున్న వాళ్ళు కొంత నిదానంగా వాళ్ళ వివరాలన్నీ తీసుకొని రాస్తే మేలు జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనకి ఇచ్చినటువంటి టైం ఏమో 15 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. మన కార్పొరేటర్ గారేమో అందరూ నేను 10 రోజులనే కంప్లీట్ చేసిస్తాను అంటే మీ మీద అందరి మీద నమ్మకంతో నాకు మాటిచ్చాను. కాబట్టి మీరు 25వ తేదీ వరకు అంత కంప్లీట్ జరిగే యాక్టివిటీ, కాన్సెన్స్లో జరిగే యాక్టివిటీ కూడా మనం వీడియోలో చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసిన ప్రోగ్రాంలు కూడా నాకు వస్తాయి. కాబట్టి ఐడెంటిటీ కార్డు అనేది ఈసారి కంపల్సరీగా మనం ఇస్తున్నాం. దాన్ని కూడా మనం దీన్ని దయచేసి పాటిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి పర్యటించి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కల్లూరు, కుంటాల గ్రామాలలో రైతు వేదికలు, పైకుంఠధామం, విట్టాపూర్ గ్రామంలో సెగ్రేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మా చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా అంతే ఇక కర్నూలు జిల్లాలో వెల్దుర్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ బక్కీరప్ప పరామర్శించారు. కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శి భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని 14 మంది మృతులకు త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి మృతుల బంధువులకు మృతదేహాలను అప్పజెప్పాలని జీజీహెచ్ డాక్టర్లను కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి గారు నన్ను ఎస్పీ గారిని ఖచ్చితంగా స్పాట్కి వెళ్ళి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా మదనపల్లి 1 టౌన్ సంబంధించిన రెసిడెంట్స్. సో నేను ఎస్పీ గారు అక్కడ ఉన్న కలెక్టర్తో, ఎస్పీతో, సబ్ కలెక్టర్తో అక్కడితో కూడా మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న మరి మొత్తం కూడా పోస్ట్మార్టం చేసుకొని వాళ్ళు సొంత ఊరికి పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ రకంగా ఈ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ముందు జాగ్రత్తలతో, ఎస్పెషల్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎక్కడైనా ఒక చిన్న ఇది వచ్చినా, నిద్ర వచ్చినా దయచేసి అందరూ కూడా సైడ్లో బండిని ఆపేసి నిద్రపోవడం ఖచ్చితంగా అందరూ పాటించాలి. లేకపోతే ఇలాంటి ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. బెంగళూరు హైదరాబాద్ హైవేలో టువర్డ్స్ అజ్మేర్, అంటే వీళ్ళంతా ఒకే కమ్యూనిటీకి చెందిన అజ్మేర్ దర్గా వైపు వెళ్తున్న ఒక దురదృష్టకర ఘటనలో 4 గంటల సుమారుకి వెహికల్ ముందుగా మీడియన్ డివైడర్ని ఢీకొట్టి తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఒక 40-50 ఫీట్ వరకు టర్టల్ అయ్యి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. సో ఈ దురదృష్టకర సంఘటనలో స్పాట్లో 14 మంది చనిపోయారు. 4 క్షత్రఘాతుల్ని జీజీహెచ్ కర్నూలు షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సో చనిపోయిన వాళ్ళందరూ మదనపల్లి టౌన్ 1 టౌన్ ఏరియాకి చెందిన వాళ్ళగా ప్రాథమికంగా మనం గుర్తించడం జరిగింది. అందరికీ, ఫ్యామిలీ సభ్యులందరికీ వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. బయలుదేరినారు ఆల్రెడీ. డ్రైవర్కి సంబంధించిన వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వెంటనే అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరినారు. చిత్తూరు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే పోస్ట్ మార్టం చేసి ఫ్యామిలీకి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పార్టీ ప్రతిష్ట పెంచేలా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సమాధానం చెప్పడంగా మనందరం ఉండాలి. ఇలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడు, అలాంటి నాయకుని శిక్షణలో మన జిల్లాలో ఉండబడేటువంటి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మనకు మొత్తం తెలంగాణకి, మన పార్టీకి ఒక దిశానిర్దేశం చేసినారు. 2011 నుంచి తెలంగాణ సాధించే 2014 వరకు మనది ఉద్యమ పార్టీ. మనం ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిందో, 2వ కర్తవ్యాన్ని కేసీఆర్ గారు తన భుజాల మీద పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ దేనికోసం పోరాడినాం, మన ట్యాగ్ లైన్స్ ఏంటి అంటే మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు. ఇవి సాధించాలంటే బంగారు తెలంగాణ నిర్మాణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి కేసీఆర్ గారు 2వ కర్తవ్యం దిశానిర్దేశం చేసుకున్నారు, మనందరికీ చేసినారు. ఆ కర్తవ్య నిర్వహణలో మనం 100కి 100 జయప్రదమైనాము. మన టీఆర్ఎస్ పార్టీ 100% సక్సెస్ అయింది అని చెప్పి సగర్వంగా మనం తెలంగాణ ప్రజల ముందట చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. నేను మన చేతిగా చేయడంగా మళ్ళీ అన్ని పథకాలని నేను చెప్పాల్సిన పని లేదు. మనం అసలు చేసుకోవాలి. రైతు వేదిక గతంలో అంటారా ఈరోజు రైతు మంచిగా రైతు అవపడుతున్నాయి. శ్మశాన వాటికలు ఈరోజు మన రైతు అమలు ఏమంటే శ్మశాన వాటికలు ఎంత గొప్పగా ఎన్నడన్నా వారన్నా చనిపోతే ఎంత కష్టం ఉంటే ట్యాంకర్లు పెట్టి అది 7 సంవత్సరాలు అన్నగారు
ఏడీసీలో అర్థం కాదు, అంత కష్టం ఉండే. ఓసైతే ఈడ పెట్టదు, ఆడ పెట్టుకోకపో, ఈడ పెట్టుకోకపో అని మరి అందరూ ఒకే విధంగా మనం శ్మశానాన్ని తయారు చేసుకున్నాం. డంపింగ్ యార్డు ఏడ విట్టాలు జమ తీసుకుపోయి ఊరు బయట పెట్టుకున్నాం. ఎప్పుడు మర్చిపోతుంది, ఊరు బయట పెట్టుకుంటే నా జాగలేసిన వీడు దోమలైన ఇది బాధని అది బాధని ఎంతో కాంప్లెక్స్ గ్రామాలు ఉండేవి. ఇప్పుడు డంపింగ్ యార్డు కట్టుకున్నాం. అంత గొప్పగా అంత నాయకులు మళ్ళీ వాళ్ళు దొరుకుతారు. అంత గొప్ప నాకు తెలిసి నా భూతం నా భవిష్యత్ ఇంత గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ దొరకడు. అటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది, ప్రతి కార్యకర్తపై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన ఒక సైనికులు లెక్క ప్రతి ఒక్కరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన పార్టీని కాపాడుకున్నప్పుడే మనంతా బాగుంటాం. ఎవరేమో అంటున్నా అని చెప్పి ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు చేయలేదు. 2014 ఇప్పటికీ బంగారు తెలంగాణ దిశ చేస్తున్నాం. ఇంకా కార్యక్రమాలు చేసుకోవాలి. ఈసారి మన ముఖ్యమంత్రి ఎప్పుడు మారుస్తారన్న ఇల్లు అనుకున్నాం. 100 అప్లికేషన్ 5 లక్షల రూపాయలు సాక్షి అయితే అవి కూడా మన కార్యక్రమం ఉన్నాయి. ఎప్పుడు కార్యక్రమం ఇచ్చుకోమని ఎప్పుడు ఇచ్చుకుందాం. అన్ని రకాల కార్యక్రమాలు కాపాడుకుంటాం. 100% గ్రామ శాఖ అధ్యక్షులకు 100% ప్రిఫరెన్స్ ఉంటుంది. మండల పార్టీ అధ్యక్షులు 100% ఉంటే వీలుంటేనే అక్కడ నేను కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాం, మన పార్టీ ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఎప్పుడు పార్టీ సభ్యత్వాలు కూడా ఈసారి 100% నాకైనా నాయకులతో కూడా ప్రతి ఒక్క ఏ ఊరు ఊరే సైనికులే ఈరోజు 21వ వార్డు నుంచి అందరూ కార్యకర్తలకు అందరూ ఒక గొప్ప పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన నాడు తెలంగాణ సాధించడమే మా ఏకైక ధ్యేయం అని ప్రకటించినట్టుగా మనం ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం? సమాధానం చెప్పడంగా మనందరం ఉండాలి. ఇలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడు, అలాంటి నాయకుడి శిక్షణలో మన జిల్లాలో ఉండబడేటువంటి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మనకు మొత్తం తెలంగాణకి మన పార్టీకి ఒక దిశానిర్దేశం చేసినారు. 2011 నుంచి తెలంగాణ సాధించే 2014 వరకు మనది ఉద్యమ పార్టీ. మనం ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిందో రెండవ కర్తవ్యాన్ని కేసీఆర్ గారు తన భుజాల మీద పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ దేనికోసం పోరాడినాం? మన ట్యాగ్ లైన్స్ ఏంటి అంటే మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు. ఇవి సాధించాలంటే బంగారు తెలంగాణ నిర్మాణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి కేసీఆర్ గారు రెండవ కర్తవ్యం దిశానిర్దేశం చేస్తున్నారు, మనందరికీ చేసినారు. ఆ కర్తవ్య నిర్వహణలో మనం 100కి 100 జయప్రదమైనాము. మన టీఆర్ఎస్ పార్టీ 100% సక్సెస్ అయింది అని చెప్పి సగర్వంగా మనం తెలంగాణ ప్రజల ముందట చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. నేను మన చరిత్ర చేయడంగా మళ్ళీ అన్ని పథకాలని నేను చెప్పాల్సిన పని లేదు. మనం అసలు చేసుకోవాలి. రైతు వేదిక కట్టుకున్నాం. గతంలో అంటారా ఈరోజు రైతు మంచిగా రైతు అవుతున్నాయి. శ్మశాన వాటికలు ఈరోజు మన రైతు అమలు ఏమంటే శ్మశాన వాటికలు ఎంత గొప్పగా ఎన్నడన్నా ఇవ్వాలన్నా చనిపోతే ఎంత కష్టం ఉంటే ట్యాంకర్లు పెట్టి అది 7 సంవత్సరాలు అర్థం కాదు, 7 ఇసుకలు అర్థం కాదు, అంత కష్టం ఉండే. ఓసైతే ఈడ పెట్టదు, ఆడ పెట్టుకోకపో, ఈడ పెట్టుకోకపో అని మరి అందరూ ఒకే విధంగా మనం శ్మశానాన్ని తయారు చేసుకున్నాం. డంపింగ్ యార్డు ఏడ విట్టాలు జమ తీసుకుపోయి ఊరు బయట పెట్టుకున్నాం. ఎప్పుడు మర్చిపోతుంది, ఊరు బయట పెట్టుకుంటే నా జాగలేసిన వీడు దోమలైన ఇది బాధని అది బాధని ఎంతో కాంప్లెక్స్ గ్రామాలు ఉండేవి. ఇప్పుడు డంపింగ్ యార్డు కట్టుకున్నాం.
అంత గొప్పగా అంత నాయకుడు మళ్ళీ వాళ్ళు దొరుకుతారు. అంత గొప్ప నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ దొరకడు. అటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది, ప్రతి కార్యకర్తపై ఉన్నది. ప్రతి ఒక్కరు మన ఒక సైనికుడు లెక్క ప్రతి ఒక్కరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన పార్టీని కాపాడుకున్నప్పుడే మనంతా బాగుంటాం. ఎవరేమో అంటున్నా అని చెప్పి ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ తప్పు చేయలేదు. 2014 ఇప్పటికీ బంగారు తెలంగాణ దిశ చేస్తున్నాం. ఇంకా కార్యక్రమాలు చేసుకోవాలి. ఈసారి మన ముఖ్యమంత్రి ఇప్పుడు మార్చాల ఇల్లు అనుకున్నాం. 100% ఏడాది చేసుకున్నారు. 5 లక్షల రూపాయలు సాక్షి అయితే అవి కూడా మన కార్యక్రమం ఉన్నాయి. కార్యక్రమం ఇచ్చుకున్నామని చెప్పుడు ఇచ్చుకుందాం. అన్ని రకాల కార్యక్రమాలు కాపాడుకుంటాం. 100% గ్రామ శాఖ అధ్యక్షులకు 100% డిపెండ్స్ ఉంటుంది. మండల పార్టీ అధ్యక్షులు 100% ఉంటుంది. వీలుంటేనే అక్కడ నేను కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాం, మన పార్టీ ఉంటుంది. కాబట్టి మీ అందరూ చెప్తున్నాం పార్టీ సభ్యత్వాలు కూడా ఈసారి 100% నాకైతే నాయకులతో కూడా ప్రతి ఒక్క ఏ ఊరు ఊరే సైనికులకు అదే గ్రామంలో అదే నాయకులు ఉండి మనం ఎవరో చెప్పాలని కాకుండా మీ గ్రామంలో నిజంగా వెంకటేశ్వర చెప్పినట్టుగా ఎంత పని పెద్ద. ఇక కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా గంగాధర్ అన్నారు. బోధన్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏరాజ్పల్లి గ్రామంలో గత ప్రభుత్వం పేదలైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించే వారిని అధికార పార్టీ నాయకులు కులం పేరుతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బోధన్ నగరంలో ఏరాజ్పల్లి గ్రామంలో జరిగిన సంఘటన మీద కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఏరాజ్పల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడైనటువంటి పెద్దోళ్ళ గంగారెడ్డి చేసినటువంటి కృత్యము ఏంటంటే గత ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి సందర్భం ఉన్నది. దాన్ని ఈ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ కోసం సర్వే చేస్తున్న సందర్భంలో పేదలైనటువంటి వారికి ఇళ్ల కోసము బెనిఫిషియర్ను తయారు చేస్తే ఆ నాయకుడైనటువంటి వారు తన యొక్క ఆచరణ తన అనుకూలమైనటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే కేటాయిస్తూ అర్హులైనటువంటి వారిని పేర్లను తొలగిస్తూ ఎదురుగా అడిగినటువంటి ఈ గుప్పిరాల మోహన్ను తీవ్రంగా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తూ మాది కూడా నీది ఏ ఊర్రా, ఏ గ్రామం నుంచి వచ్చినావు, ఎక్కడ పోయినావు, నీకు ఇచ్చేదే లేదు అనేటువంటి పదజాలంతో దూషించినటువంటిది ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి దీని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా పేదలైనటువంటి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం జరగాలని, లేని పక్షం లోపల మేము కేవీపీఎస్గా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలించి ఆయన యొక్క ఉన్నటువంటి అహంకారాన్ని అణచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి అటువంటి దురహంకారం ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అన్ని కబ్జాలు రకరకాలైనటువంటి దురహంకారమైనటువంటి పదజాలంతో చేస్తున్నటువంటి వారిని మీద మేము తీవ్రంగా శిక్షించడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఇటువంటి విషయాన్ని అలసత్వం చేసే ప్రభుత్వాన్ని మేము ఊరుకునేది లేదని ఖబర్దారని మేము చెప్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన సిఆర్పీఎఫ్ జవాన్లకు స్నీపర్ అకాడమీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను కొనియాడుతూ ఏసీపీ కార్యాలయం నుంచి ఆర్మీలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు, పోలీసుల సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కుశల్కర్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్మీ ట్రైనింగ్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మృత్యుదేవు కోసం ఎన్నో మార్గాలున్నా ఈరోజు దేశ రక్షణ కోసం ఏదైతే పాటుపడే ఉద్యోగం ఉందో దానికోసం మీరందరూ పాటుపడుతున్నారు. కాబట్టి మీకు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా భయ్.
మీరు సంతోషంగా మీరు విజయం అందుకోవాలి, మీరు ఆర్మీలో మీకు జాబ్ రావాలి, మీరందరూ ఈ భారతదేశం రక్షించడానికి మీ ఛాయశక్తులా కృషి. మరి యువకులు మరి ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే వారందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఈ దేశ రక్షణలో దేశ సేవలో వాళ్ళు ధరించాలి. అలాంటి అదృష్టం వాళ్ళకి కలగాలని కోరుకుంటున్నాను. అట్లే 40 మంది ఈ జవాన్లు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు పిల్లలకు వాళ్ళకి దేశం మొత్తం కూడా వాళ్ళకు అండగా ఉంటుంది. అలాగే వాళ్ళ ఆత్మ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళకు హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్. నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చేపట్టి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియంలో రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో యువత అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ఈ టోర్నమెంట్కు కావాల్సిన టీషర్ట్లు, మెమెంటోలు, ఆట వస్తువులు, భోజన వసతులు కల్పించిన రంగా శ్రీధర్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చింతారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేము మిర్యాలగూడ క్యాంప్లో ఉన్న బ్యాడ్మింటన్ స్టేడియంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి 3 నల్గొండ ఉమ్మడి జిల్లాలకి అండర్ 9, 11, 13, 15, 17, 19 టోర్నమెంట్స్ బాలికలకి బాలులకి కండక్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ గతంలో 2020లో మేము కండక్ట్ చేశాము. ఇది 2వ ఎడిషన్ మా తరఫున. 2020లో మన రోహిత్ సింగ్ ఆర్డీఓ గారు వచ్చిన మూమెంట్లో సార్ తోటి ఇనాగ్రేషన్ జరిగింది. ఈ సంవత్సరం డిఎస్పీ గారు, మన వెంకటేశ్వరరావు గారు, ప్లస్ శ్రీనివాస్ రెడ్డి, చింతరెడ్డి గారు, మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ గారు, ప్లస్ డాక్టర్లు మరి వాళ్ళ ప్లేయర్లు కూడా మా స్టేడియంలో ప్రశాంత్ గారు, అశోక్ రెడ్డి సార్, అంజయ్ డాక్టర్ గారు, డాక్టర్ మున్నీర్ గారు, డాక్టర్ జనార్దన్ గారు, మిత్రులు అందరూ మాకు సహకరించినందుకు అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి గౌరవ చైర్మన్ గారు అందరికీ వేదిక పైనటువంటి అలాగే పేరెంట్స్ శ్రీధర్ గారు మంచి కార్యక్రమం చేపట్టారు. ఆర్ఎస్ బిగించిన మంచి కార్యక్రమం. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు విన్నర్స్ ఎవరు కూడా పాల్గొనేవాడు, భయపడవద్దు, వీరపడ. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి గౌరవ చైర్మన్ గారు అందరికీ వేదిక పైన నిజామాబాద్ జిల్లా బోధనపట్నం రాకసిపేటలో వివిఎన్ ట్రస్ట్ చైర్మన్ వివిఎన్ రెడ్డి పరిసర ప్రాంత ప్రజానికానికి సేవలందించే దృక్పథంతో తన స్వగృహంలో ట్రస్ట్ విధి విధానాలు తెలియజేశారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో దృఢ సంకల్పంతో బోధన ప్రాంత ప్రజలకు వైద్యం, విద్యకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతూ సేవలందిస్తామని అన్నారు. వివిఎన్ ట్రస్ట్ మెంబర్స్ను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అదేవిధంగా శ్రీ అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణానికి వివిఎన్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 చెక్కును విరాళంగా అందజేశారు. నా వంతు కర్తవ్యంగా హిందూ సమాజానికి మన ఐక్యతను చాటుకోవడానికి ₹1,00,000 ఈరోజు నేను నా కర్తవ్యంగా భావించి నేను ₹1,00,000 సమర్పించినాను ఈరోజు. అదేవిధంగా హిందువులందరూ ఐక్యతతో ఈ యొక్క రామ జన్మభూమి కార్యక్రమానికి అందరూ తమ వంతు కర్తవ్యంగా భావించి ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క మా సామాజిక సేవా కార్యక్రమాల కోసం బోధన్ నగరంలో ఒక సేవా ట్రస్ట్ ఓపెన్ చేసి ఈ ట్రస్ట్ ద్వారా వైద్య, విద్యా రంగాలలో
దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ రంగాలలో బోధన్ నియోజకవర్గంలోని నీడీ పీపుల్కి మేము అందుబాటులో ఉండి ఇవ్వడం జరిగింది శ్రీ వివిఎన్ రెడ్డి గారు. అలానే ఈరోజు ఇవ్వడం జరిగింది పొద్దున చెక్కును. అలానే శ్రీ వివిఎన్ రెడ్డి గారు సామాజిక సేవ కోసం ఆయన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని గొప్ప సంకల్పంతో ఈరోజు అందరిని పిలవడం జరిగింది. దాని యొక్క వివరాలని శ్రీ వివిఎన్ రెడ్డి గారు ప్రస్తావిస్తారు. సికింద్రాబాద్లో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ ప్రసాద్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట, ఎర్రగడ్డ, బోరబండలో అనాథాశ్రమాల్లో హాస్టల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. మొత్తం 500 మంది విద్యార్థులకు అందజేశారు. పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు సహాయం చేయడం ఆనందంగా వారు తెలిపారు. Thank you so much. కర్నూలు జిల్లా తంగడంచ గ్రామంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆదేశాల మేరకు ఎలక్షన్లలో ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ వైఎస్సీ బృంద సభ్యులు మరియా యాంటోనీ, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశానికి గ్రామాలు పట్టుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడిందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నిజాయితీపరులకు పదవులకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ విక్రమ్ కుమార్, జిల్లా సెక్రటరీ శ్యామ్, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నియామత్ బాషా తదితరులు పాల్గొన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అవినీతిపై పోరాటం. అది ఒక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన ఓటుని అమ్ముకోకూడదు అని మేము ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒకటి. అంటే మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు ఇంతవరకు. ఒక కాలువల విషయంలో కానీ, ఒక నీటి విషయంలో కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి లైట్ల విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ ఆ అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. ఇటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో ముందడుగు ఉండాలని మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుచుకొని ఈ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందరికెళ్ళి అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ పోటీకి సిద్ధమయ్యాము. నా పేరు ఆకుతోటి వినిల. నేను తంగరంచ గ్రామంలో ఉంటున్నాను. నేను ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను అవినీతి నిర్మాణం కోసం ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చే సొమ్ము అన్యాయంగా తినకుండా మనం వచ్చే సొమ్ముని ప్రజల కోసమే వాడాలా, ప్రజల కోసమే చేయాలా అనే దాని కాన్సెప్ట్ కోసం నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అసూలు బాసిన 40 మంది జవాన్ల త్యాగం మర్చిపోలేనిదని భారతీయ విద్యార్థి సేన నిజామాబాద్ జిల్లా కో-కన్వీనర్ చింతకుల లోకేష్ గౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలో ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే వంటి విదేశీ సంస్కృతి సంప్రదాయాలకు భారత యువత బానిసలు కాకూడదని అన్నారు. జై శ్రీరామ్, జై భారత్, వందే మాతరం, జై హింద్, సిఆర్పిఎఫ్ అంటూ నినాదాలు చేశారు. సైనికులు చనిపోయిన రోజు వారి త్యాగానికి దేశము గర్విస్తూ ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఖచ్చితంగా వీర సైనికుల వెంట భారతదేశ పరిరక్షణ కోసం ఎప్పుడూ మేము ఉంటామని మా భారతీయ విద్యార్థి సేన ఎప్పుడూ ముందుంటుందని కోరుతా ఉన్నాము. ఇదే రోజు ఎంతోమంది పిచ్చోళ్ళు లవర్స్ డే అనుకుంటూ ప్రేమ పేరుతో ఎంతోమంది మోసం చేస్తూ ఉన్నారు. అది పిచ్చోళ్ళ. కర్నూలు జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. వేద బ్రాహ్మణులు వెంకట శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అనంతరం భక్తులు హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించారు. భక్తులందరికీ ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శంకు జనార్దన్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి తలసాని వ్యాఖ్య. నిర్మల్ జిల్లా కుంటాలలో ఎమ్మెల్యే పర్యటన. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న విఠల్ రెడ్డి. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం. బాధితులను పరామర్శించిన కలెక్టర్. మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు ఆదేశాలు. భువనగిరిలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. హాజరైన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులలో అన్యాయం. ప్రశ్నించిన వారిని కులం పేరుతో దూషించిన టీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.